లోపల ప్రశాంతంగా ఉంది, బయట ఎవడో చూడపాసం పెడతాడు. ఇప్పుడు లోపల నాకు ఆనందంగా ఉంది అంటే ఆ నొప్పి లేవకుండా ఉండదు కదా, ఉంటుంది. కాస్త కొంత తీవ్రత. ఏం చెప్తాను, గుడి ఫోటో తీస్తున్నా. ఏమన్నా మీరు యూట్యూబ్లో పెడతారా, ఏది తీసుకుపోయాడు భయం. ఏదో పోలీస్ స్టేషన్ వీడియో ఉన్నాడు. చెప్పుకుంటూ వంద అర్థాలు తీయచ్చు. చెప్పండి చెప్పండి చెప్పండి, ఏమనుకున్నారు? అవునా కదా, అసలే నేచర్ నన్ను నానా రకాల కింద మీద ఇప్పుడు ఇన్ని దెబ్బలు కొడుతుంది. మీరు చెప్తున్నారు సార్, దెబ్బలు కొట్టేది నేచరే సార్, ఎవడు కొట్టాడు, ఎవడికి వాడు దెబ్బలు కొట్టుకోవడమే. అట్లే కదా సార్. ఇప్పుడు సారు ఉన్నది లోపల బయట చెప్తున్న ఎగ్జాక్ట్గా ఆయన టాపిక్కే, అందుకని ఆయన మంచిగా చెప్తుండు. అందుకని నాకు నవ్వు వచ్చి మంచిగా చెప్తుండు. అదే సార్ నేను అనేది కూడా అదే, అంటే కరెక్టే, తను అన్నది కరెక్టే. కొన్ని కాంటెక్స్ట్ వైజ్ వాటి అర్థాలు మారిపోతాయి సార్. నేను ఏమంటున్నా అంటే మీ లోపల చాలా పీస్ఫుల్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అనుకుందాం, కొద్ది తీవ్రత తగ్గుద్దేమో. నేను తొడభాషం పెడతా ఉంటే మీ లోపల ప్రశాంతంగా ఉందని చెప్పి ఆ నొప్పిని మీరు ఫీల్ అవ్వకుండా ఉంటారా? అది నేను అనేది. ఉంటుంది లోపల ఉంది బయట అంటే లోపల హ్యాపీగానే ఉన్నాము, కానీ నేను వచ్చి మీకు తొడపాసం పెడుతున్నా, ఎంతసేపు ఉండగలుగుతారు? నా పాయింట్ మీకు అర్థమైంది. అది అంటే ఆ కాంటెక్స్ట్ వేరు. మనం ఇప్పుడు అంత చెడు మంచి అని అనుకునే మైండ్ దాన్ని ఐడెంటిఫై చేస్తే దాన్ని కాంటెక్స్ట్లో ఆ స్టేట్మెంట్ అది ఇది అన్నిటికీ వర్తించదు అని నేను చెప్తున్నాను. అట్లా అన్నిటికీ వర్తించదు కదా, అన్ని సందర్భాల్లో వర్తించదు. ఆ కాంటెక్స్ట్ వేరు, కాంటెక్స్ట్. అందుకే మనం సార్ కానీ ఓసే కానీ ఏమంటారంటే ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో ఆ స్టేట్మెంట్ యూజ్ చేశారు అనేది పరిగణలోకి తీసుకొని మనం దాని అర్థాన్ని వెతుక్కోవాలి తప్ప ఏది టేక్ ఫర్ గ్రాంటెడ్ కాదు. అవునా కదా? అవును, అట్లా 100% అండి. ఇప్పుడు ఏమంటారు, ఇదంతా మాయ మట్టి ఏం పట్టుకపోతాం అని అంటాం, కానీ మీ కళ్ళ ముందు ఒక డ్రామా జరుగుతూ ఉంటుంది, అక్కడ అనుకుని కూడా ఉండగలుగుతావా? ఉండలేదు. అది మరి ఏమండి తెచ్చింది పెట్టి గెలికాను లేవు. ఏం గెలుపుతారు? ఇట్లా పెట్టి గెలికాను లేవు సార్, కానీ అయిపోయింది సార్. చాలా బాగుంది. మళ్ళీ లేవు సరే, ఎక్కువ మొత్తం అని తెలుసుకుందాం. చాలా రోజులు అయింది మనం నలుగురం కలిసి. అప్పుడు ఆ రోజు హోటల్లో కలిసిందే. ఒక 30-40 సంవత్సరాల వయసు అప్పుడు వెలుగ తీయాలి, పగలు తీయాలి, పెద్ద పెద్ద లక్ష్యాలు ఏదో అనిపిస్తుంది. పోను పొద్దుగూపుతుంటే అవన్నీ మారిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అందుకే శాశ్వత దాని లక్ష్యాలంటూ ఏమి ఉండవు, అన్నీ టెంపరవరీ. అప్పుడు అది అనిపిస్తుంది, అదే అల్టిమేట్ కాదు. మన దగ్గర టార్చ్ లైట్ ఉంటుంది, కొడతాము, అంతవరకు కనిపిస్తుంది. కనిపించినంత మేరే మనం ప్లాన్ చేసుకుంటాం. అవతల చీకట్లో ఏముందో, ఏ పులి ఉందో, ఏ పాము నచ్చుందో, ఏ గుంట ఉందో ఎవరు తెలుసు. అట్లనే ఏదో అనిపిస్తుంది. 50-60 దాడుతూ ఉంటే మళ్ళీ లక్ష్యాలన్నీ మారిపోతాయి. అప్పటి వరకు సంపాదించుకోవాలి, పేరు ప్రతిష్టలు అంటారు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేసుకుంటాం అనుకో. అనకపోయినా సరే ఏదో ఒక రోగమో సమస్యనో లోపల కూర్చొని నేచర్ మెడలు ఉంచుతుంది. అరే అమ్మ, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అవుతావు, తొక్క అవుతావు, తర్వాత పక్క పెట్టరా, ముందు నువ్వు బతుకురా అంటుంది. మంచుకున్నప్పుడు మీసం మేలెత్తాడు, వాడిని తొక్కుదాము, ఈ పావులు కదుగుదాము, ఈ పిఎం సీఎం అయిదాము, అది అవుదాము, ఇది అవుదాము అని ఎన్ని ప్లాన్లు ఎత్తాడు. ఒక్కసారి తీసుకుపోయి బెడ్ మీద కూర్చోబెడితే అవన్నీ పోతాయి. ముందు నేను దాన్ని ఏమంటారు, తిన్నది ఒక ముద్ద అరుగుతుందా, అడిగింది బయటికి వస్తుందా లేదా అని దాని మీద దృష్టి ఉంటుంది తప్ప ఏ ఉండదు. మరి దేన్ని పట్టుకోవాలి? ఏది పట్టుకోవద్దు, పట్టుకునేది ఏం లేదు, ఉండటమే ఉంటుంది. అది దేని పట్టుకున్నా కాదు, ఏదైతే ఉందో దాంతో ఉండడమే ఉంటుంది అంతే. అవునా కదా? ఎలా అది ఎలా? అందుకే కదా ఇవన్నీ సాధారణ మార్గాలు వచ్చినాయి. ఏదైనా పట్టుకో కానీ వదిలేయి, దాంతోనే ఉండకు.
పట్టుకునేది ఏది కూడా మనం దుఃఖాన్ని కలిగించేదే సార్ కదా. ఏది పట్టుకున్నా దాని ఎఫెక్ట్ పట్టుకోవడం అంటేనే నువ్వు ఒక ఒక ఎఫర్ట్తో ఒక దాన్ని నువ్వు బంధిస్తున్నావు. Yes. అది కదా, బంధించేది ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగించేదే ఉంటుంది. మనం బంధిస్తున్నాం అంటే ఆపోజిట్ ఫోర్స్ బంధించబడేది కూడా అది పెనుగులాడుతూ ఉంటుంది, మన నుంచి విడిపించుకోవాలని చూస్తూ ఉంటుంది, మనం ఇంకా దాన్ని పట్టుకోవాలని చూస్తూ ఉంటాం. అది కాదు కదా, అది ఎప్పుడు ఇబ్బంది. కనుక అందుకే మీరు చెప్పేది ఏంటంటే పట్టుకునేది లేదు, విడిపించుకునేది లేదు, ఉండడమే ఉంటుంది అని మన ఫిలాసఫీ చెప్తాయి. ఉండురా బాబు, ఏదైతే ఉందో దాంతో ఉండు, అంతే. బిఏ విట్నెస్, దాంతో ఉండు, పట్టుకోవద్దు. దాన్ని ఇవన్నీ ఒక ఎఫర్ట్ ఉంటే ఎప్పుడైనా ఇబ్బంది అని మన వాళ్ళు చెప్తారు. అది ఎట్లానే మాత్రం అడగమాకు. నేను పీకుడు కానీ దూదేకుడు కానీ తప్ప నేనేం శ్రీరామ్ సార్ని కాదు, బుద్ధుని కాదు, ఇంకేదో కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళం అందరు వాళ్ళు చెప్తున్నారు. నా దగ్గర స్టోర్ రూమ్లో చాలా ఉన్నాయి, అవన్నీ కుమ్మరిస్తాను. దూదేకులు అనంత మాత్రాన దూది నాది కాదు, దూదిని నేనేం క్రియేట్ చేయటం లేదు, జస్ట్ నేను దూదేకేవాడిని. మీకు దూదేకినప్పుడు మీకు ఏమైనా మంచిగా దూది మీకు ఉపయోగపడితే మంచిగా తలగడన తీసుకోండి, అంతే పని. అర్థమైందా సార్? నాకు అర్థమైంది ఏంటంటే ఎవడు ఏం చెప్పినా అది ఎవరిది, అది వాళ్ళదే సార్. మనది అవ్వాలంటే మనదే. నేను ఒడ్డిన కూర్చొని చాలా ఫిలాసఫీలు చెప్తా. అందులో దూకు, వెనుకకు పీకు, ముందుకు నన్ను కాలు ఇట్టిట్ట కొట్టు, తొక్క కొట్టు, ఏం కొట్టినా కొట్టాల్సింది వాడు, దూకాల్సింది వాడు, చేయాల్సింది వాడు. అది అక్కడ ఉండే లోతు ఎంత వాడి దూకినోడికి తెలుస్తుంది, ఈడ కూర్చొని ఎంత ఉందో వాడికి తెలుస్తుంది. అదే సార్ అంటారు కదా, బొడ్డున కూర్చున్నాడు ఓకే బాగానే ఉంది. ఈత ఈతగానే నేను లక్ష్మణ్ ఎన్ని చెప్తా. ఓకే, ఈత కొట్టాల్సింది ఎవడు? లక్ష్మణ్. దూకితే అది ఎలా ఉందనేది లక్ష్మణ్కి తెలుస్తుంది తప్ప నాకు తెలియదు. అప్పుడు నేను అది దూకినప్పుడు కింద రాళ్ళు లేవు, రప్పలు లేవు, మొసలు లేవు, కనుక ఎక్కడ తటాకం కనిపిస్తే అక్కడ అలాగే ఉందంటే ఎలా తెలుస్తుంది? దూకినోడు అక్కడ ఉన్న వాడికి తెలుస్తుంది లోపల ఏముంది, ఏ మొసలు ఉంది, ఏం కాడలు ఉన్నాయి అని దూకినోడికి తెలుస్తుంది. ఈడ కూర్చొని నేను అప్పుడు అది నేర్చుకున్నా కనుక నీది ఇప్పుడు ఇది నువ్వు చెయ్యని అనడం కాదు. వాడిది వాడిది అప్పో దీపో బావ. ఈ విట్నెస్ అనేది ఎట్లా సార్ అసలు? అవ్వట్లేదు సార్. ఒకే ఒక్క విషయంలో అసలు దీనిలో నిజంగా మీకు విట్నెస్గా ఉండాలని ఉందా? ఉంది. ఎవడు మిమ్మల్ని అందులో తీసుకెళ్ళలేడు సార్, ఎక్సెప్ట్ యూ. నిజంగా మీరు మనసా వాచ కర్మన నేను విట్నెస్ ఉండాలి అనేది ఉంటే ఆ మదర్ నేచర్ రెడీగా కూర్చొని ఉంటుంది. కానీ నిజంగా మీరు ఉండేది ఉంటే మీరు నా క్వశ్చన్ అడగరు, ఆమె ఖచ్చితంగా చెప్తుంది, మిమ్మల్ని అలా తీసుకెళ్తుంది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎవ్రీ మూమెంట్ అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి అది ఎలా అని అడుగుతుంది. ఆయన జారిపోతున్నాడు కాబట్టి ఆయన చూస్తున్నాడు, ఆయన జారిపోతున్నాడు, అందుకే అడుగుతుంది. అంటే ఎక్కడ మనం జారిపోతాం అంటే ఎప్పుడైతే మనం చూస్తున్నప్పుడు ఎమోషన్ లింక్ చేస్తామో అప్పుడు జారిపోతాం. అయితే నేను నా జీవిత అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే ఎలా జారిపోతామని మనం అడగనవసరం లేదు. నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నది నాకు చెప్తున్నా, నేనేం అది కాదు, నా అనుభవం చెప్తున్నా. నిజంగా మనసా వాచ కర్మన నేను ఉండాలి అని అంటే అమ్మ రెడీగా కూర్చొని ఉంది నీకు చెప్పడానికి, ఏదో విధంగా చెప్తుంది. ఒక పేపర్ న్యూస్ ద్వారా చెప్తుంది, వేణు ఎదురై చెప్తాడు, ఎవరిద్దరు గొడవ పడతా అంటే వాళ్ళ మాటల ద్వారానే తెలుస్తుంది. ఈలో ఏదో విధంగా మీకు చెప్తుంది. బుద్ధుని అదే క్వశ్చన్ ఏది అడుగుతారు, నువ్వు ఇంతగా ఎన్లైట్ అయిపోయినావు అంటే మళ్ళీ విన్నట్టే అనిపిస్తుంది. కానీ కాంటెక్స్ట్ సిచ్యువేషన్గా మళ్ళీ నేను మీకు చెప్తున్నా, మళ్ళీ బోర్ ఫీల్ అవ్వకండి. ఆయనే ఎన్లైట్ అయ్యి కూర్చొని పోడట, బయట కదలడు. 6 నెలలు ఏమో గడిచిపోయింది. అప్పుడు అది వాళ్ళు ఏమంటారు, ఏంజల్స్ వచ్చాయట. ఏమో నేనైతే చూడలేదు, చెప్పింది చెప్తున్నా. శ్రీరామ్ సార్ కూడా చెప్పారు, ఏంజల్స్ వచ్చి చెప్పారట, అరే ఈ నేల మీద ఒక అద్భుతమైన పుష్పం వికసించింది. ఈ క్వశ్చన్ నేను సంతోషంగా అడిగినా, సంతోషంగా మీరు చెప్తున్నాడు. ఓకే చెప్పండి. ట్రూత్ ఎవరైనా అదే కదా, అదే సేమ్ మేము దాన్ని ఏమంటారు ఏంటంటే మేము ఆడియో రికార్డు మళ్ళీ ఆన్ చేసాం అంతే, అదేం లేదు, నేనేం చూడలేదు. లేదు. ఓకే కరెక్ట్. అయితే వాళ్ళు వచ్చి ఈ నేల మీద ఒక అద్భుతమైన పుష్పం వికసించింది, అది ఎప్పుడు ఆ పరిమళాలు వెదజల్లుతుందా అని మేమంతా చూస్తున్నాము. 6 నెలలు గడిచిపోయింది అయ్యా,
నువ్వు ఇంకా ఇక్కడే కూర్చున్నావు ఏంటి అని వాళ్ళు అడుగుతారన్నమాట. ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తున్నాం అంటే ఏం చేయాలి నేను? నిజంగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది చాలా అందరికి ఉపయోగం. ఈవెన్ దో నేను చెప్తూ కూడా నేను కూడా వింటున్నా, నాకు కూడా అది అవసరం. ఎవడైతే నిద్రపోయిందో ఎవరిని లేపాలి నేను ఎవరిని ఇంకా నిద్ర లేపాలి? ఆల్రెడీ నిద్రపోయినోడిని నేను మొత్తుకొని 4 పీకినా చెప్పినా వాడు లేవడు, నిద్రలో ఉన్నాడు వాడు. సరే మెలకువ ఉన్నాడు అనుకో, వానికి వెళ్ళి నేను చెప్పనవసరం లేదు. మేలుకో ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఏదో రకంగా వాడికి ఆ ట్రూత్ తెలుస్తుంది. ఒక చిన్న నిద్రపోతూ అది వస్తాను ఆగరాదు నటిస్తున్నవాడు ఇలా మధ్యలో రావద్దన్నా మీరు అది గుర్తుపెట్టుకొని తర్వాత అయిపోయిన తర్వాత చెప్పండి. ఏమైందంటే ఫ్లో ఆగిపోతుంది. కాంటెక్స్ట్ ఇట్లా పోతా ఉంటాము లోపల. వాడు వచ్చి గేట్ దగ్గర ఉండి నాకు ఒకటి అందిస్తాడు, నేను తీసుకొని మీకు ఇస్తా ఉంటాను. అదేమవుతుంది, బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ కనెక్ట్ చేయాలంటే ఒకసారి నా ఇందాక ఏం చెప్పినా అన్నట్టు అయిపోతుంది. మీరు ఒకటి అందిస్తారు, మా రామలక్ష్మణ్ ఇంకొక ఐడియా వస్తుంది, మీకు ఐడియా వస్తుంది. అసలు ఇక్కడ పోద్ది, గుర్తుపెట్టుకోండి. అయిపోగానే అది చెప్పండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లాస్ట్ ఉంటాయి. అది ఏ ఎక్కువ పోతుంది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నా చూసారా, అట్లనే నాకు రోగం ఒకటి ఉంది. బుద్ధుడు ఎవడైతే నిద్రపోయాడో వాడిని లేపలేం మనం. ఓకే, అలాగే మెలకుతో ఉన్నవాడికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాడు మెలకుతో ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఆటోమేటిక్గా వాడికి తెలుస్తుంది. కనుక నేను ఇంకెవరికి చెప్పాలి అని అంటుంది. కానీ మీలాంటి వర్గం అక్కడ ఒకటి లేదు, ఆ కుసరి కూడా లేదు. అసలు నిద్ర నటించేటోడికి నువ్వు దేవుడు వచ్చి చెప్పినా కూడా వాడికి కుదిరేడు పని. అది అర్థమైందా? మీరు చెప్పిన దానికి ఆన్సర్ ఏంటంటే నిద్రపోయేటోడిని లేపొచ్చు, తొడపాసం పెట్టవచ్చు, వాడి మీద నీళ్ళ కుమ్మరించవచ్చు, వాడిని ఏదైనా చేసినా వాడిని నిద్ర లేపొచ్చు నిద్రపోయేటోడి. మెలుకున్నోడికి చేయాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర నటించేటోడు మీరు తొడపాసం పెట్టండి, ఇట్టనే ఉంటాడు, నిద్రపోయేటట్టు ఉంటాడు. కొంతమంది నిద్ర నటిస్తారు, వాడి కర్మ, దానికి మనం చేసేది ఏం లేదు, దాన్ని వదిలేయండి, ఇంకా క్వశ్చనే లేదు అక్కడ. నిద్ర నటిస్తున్నాడు అంటే వాడు మేల్కోవడం వాడికి ఇష్టం లేదు, పోనీ అందులో లెట్ హిమ్ డై. అర్థమైందా? సరిపోయిందా? మళ్ళీ ఇంకా చెప్పారు. అటువంటి వాళ్ళు ఏదో వాళ్ళు ఉంటారు, నటించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మనకెందుకు, ఓకే వదిలేయండి అని అంటే అప్పుడు వాళ్ళు ఏం చేస్తా అంటారు, వేస్ కరెక్ట్ మీరు చెప్పింది. నిద్ర నటించే వాళ్ళని ఎలాగో నువ్వు కాదు పరమశివుడు వచ్చి చెప్పినా కూడా వాళ్ళు నిద్ర లేదు, ఎందుకంటే వాళ్ళు నటిస్తున్నారు. అట్లనే నిద్రపోయేవాడిని మీరు నిద్రపోయేవాడిని మీరు లేపలేరు, వాడు గాఢ నిద్రలో ఉన్నారు, ఏం చేస్తారు? అట్లనే ఇంకా మెలకువని చేయలేరు. కానీ అప్పుడే నిద్రలోకి మగత నిద్రలోకి జారుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మీ అడుగుల సవ్వడికి వాళ్ళు నిద్ర లేస్తారు అని చెప్తాను. వాళ్ళ కోసం అట్లనే అన్ని సరే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు సపోజ్ నేను సుభాష్ పాత్రని చూసిన తర్వాత నేను నాకు ఫస్ట్ నీకు అప్పుడు రామలక్ష్మణ్ నాకు అప్పుడు ఇంత పరిచయం అవ్వలేదు. 2006 మన ఎంట్రన్స్ మాది. ఈ స్ట్రగుల్ అప్పుడు మీరు లేరు, తర్వాత ఎంటర్ అయ్యారు. అవును, అప్పుడు నేను పత్రిని చూసిన తర్వాత 20 సూత్రాలు పెట్టిండు. ఇదేంది ఆయన ఏదో ఎన్లైటెడ్ అంటారు, అవి చెప్పారు. ఆయన ఏం చెప్పారు, 18 సూత్రాలు. 18 సూత్రాల్లో ఒక్కడి కూడా పత్రి పాటించినట్టు కనిపించట్లేదు. ఇదేంది అని చెప్పేసి నేను అవన్నీ చదివేసి మార్నింగ్ వెళ్ళగానే రంగారెడ్డి నేను పిరమిడ్లకు 4 గంటలకు వెళ్ళిపోతాను. ఎంత దాని ఏమంటారు పట్టుదల, ఊరికి లేచి ఈ షూకెళ్ళి మా ఆవిడతో చెప్పి బయటకు వచ్చేసి నేను బయటకు వెళ్ళగొట్టి గొల్లెం పెట్టుకునేది. ఇంకా నేను వచ్చేసి పిరమిడ్లో రాత్రి 4 గంటల చలికాలం, మఫ్లర్లు, స్వెట్టర్లు. లక్ష్మణ్ కూడా వచ్చింది అనుకుంటారు, వచ్చారు మీ తర్వాత కొద్దిగా వచ్చారు. అవి వేసుకొని కూర్చునేది. 5 గంటల బ్యాచ్, 5 గంటలు 5 గంటలు మేము ముందు కూడా వెళ్ళేది. 7 అయిన తర్వాత ఇంకా మంచిగా వచ్చేది. ఇట్లా ఇలా బిల్డప్ ఇచ్చుకుంటూ బయటకు వచ్చేసరికి ఆ బయట కూర్చొని సిగరెట్ తాక్కుంటా రంగారెడ్డి కూర్చుంటాడు. సార్ మీరేంది మెడిటేషన్ చేయట్లేదు అంటే నేను ఎప్పుడు దాంట్లోనే ఉంటాను అంటాడు. ఊరి అమ్మ ఇది కూడా సరే అయిపోయింది. ఆ తర్వాత రంగారెడ్డి ఏం చేసేవాడు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ హోటల్లో కూర్చొని టీలు తాగేవాడు. 7-8 గంటల వరకు టీలు తాగేటోడు సార్. ఆయన బాగా తాగేవాడు, రోజుకు 20 మినిమం తాగేవాడు. సాయంత్రం కాగానే మందు వేసేవాడు, ఎప్పుడు సిగరెట్ పీల్చేటోడు.
సరే ఈ ఎవరో ఆడు కూర్చుంటే నేను అడిగిన సార్ అన్నీ కరెక్టే కానీ ఆయన ఏమో 20 చెప్పాడు, పత్రి ఒక్కటి కూడా ఆచరించినట్టు కనిపించలేదు, ఇంకా ఆయన మాటలు ఎందుకు వినాలి అన్న. సిగరెట్ పీల్చాడు. నన్ను చూసి యు ఆర్ వెరీ డేంజరస్, నువ్వు ఎక్కువ కాలం ఇప్పుడే మీలో ఉండవు నువ్వు అది అది అట్లా. నేను అది ప్రశ్నించిన తర్వాత లాస్ట్కి ఒక స్థాయికి పోయిన తర్వాత పిరమిడ్ని ఫిట్ చేయాలనుకున్నా. పిరమిడ్ని ఫిట్ చేయాలన్నా, ట్రూత్ని కాదు. బాగా నీ అమ్మ ఏంది ఇప్పటివరకు ఏమో ఎదవ బతుకులు అన్నీ బతికి ఏదో బుద్ధి జ్ఞానం తెచ్చుకున్నాము, ఇదేదో పిరమిడ్ గురువు మంచుకున్నాడు, కొద్ది మంచి విషయాలు నేర్చుకున్నామని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అంత దొంగ నాటకాలు, కోపాలు, ద్వేషాలు, ఈ రకరకాలు నటనలు, డబ్బు నోడు మీద భుజం వేసి ఇది డబ్బులు ఉన్నాడు అసలు మొహం కూడా చూసేది లేదు, రకరకాలు అన్నీ కనిపిస్తుంటే ఏంది ఈ రోగాలన్నీ అని అమ్మ ఆడు మూలకెళ్ళి మంచిగా ఆంటీలు అమ్మాయిలు మంచిగా ముచ్చట్లు కథలు ఇవన్నీ చూస్తుంటారు. ఈ అమ్మ ధ్యానాని కోసం వచ్చారా వీళ్ళు, దేనికోసం వచ్చారు, ఇట్లా రకరకాలు అయిపోయి బాగా వెక్స్ అయిపోయా. పోయేటోని వచ్చినాడు రోజు పోయినప్పుడల్లా రంగారావు గారు మంచిగా బుద్ధుని లేవాలి, ఇలా తెల్ల బట్టలు వేసుకొని ఆడ కూర్చుంటాడు. ఇప్పుడు తెల్ల డ్రెస్, ఇప్పుడేమో నల్ల డ్రెస్ ఉంటాడు, ఇలా కూర్చుంటాడు. ఇలా పోయేటోడు పోయి ఇటు బయటకు వస్తారు, ఇలా కూర్చొని ఉంటాడు, ఇట్లా అనేటోడు ఇక ఈ చేతులతో కూడా కాదు అంటాడు. వెళ్ళిపోయేటోడు. రోజు వస్తూ రోజు నాకు చికాకులు వేసి నేను ఒకసారి ఈయన సంగతి ఏంటో కడిగేసుకొని పోదాం అడుగుదాం డౌట్ ఏమైనా అనుకొని వెళ్ళిపోయాను అన్నాడు. లోపలికి వెళ్ళాను, కూర్చున్నా. ఏంటయ్యా అన్నాడు. సార్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చెప్తారా అని. ఏంటంటే అసలు ఈయన ఇట్లా చెప్తున్నాడు, నిజంగా ఇది మా గురువేనా ఇది అని చెప్పేది